వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పిఎస్లో కేసు నమోదైంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. శ్యామ్, మరి పేర్ని నానిపై పోలీస్ కేసు నమోదవడానికి గల ప్రధాన కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ అర్చన. ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నిన్న వెంకటాచలం ఈ మచిలీపట్నం 6వ డివిజన్ లో వెంకటాచలం అనే అతను గతంలో జనసేన పార్టీలో కీలకంగా ఉన్నాడు. అయితే ఇటీవల ఆ వైఎస్ఆర్సీపీకి దగ్గరగా అతను మర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారనేది కూడా ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య ఆ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే మాజీ మంత్రి పేరుని నాని తనయుడు పేరుని చిట్టు అక్కడికి చేరుకున్నారు. అయితే అతను వాళ్ళు అక్కడికి వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా పోలీసులతో మాత్రం తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ తదుపరి చూసుకున్నట్లయితే ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. ఆ తర్వాత బాధితులు పరామర్శించేందుకు పేరుని నాని అక్కడికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి రేపాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ మున్సిపల్ కమిషనర్ తో పాటు ఏదైతే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళిద్దరిని ఉద్దేశించి కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సిఐని సంబంధించి కూడా అతని బాడీ షేమింగ్ సంబంధించి కూడా అతను మాజీ మంత్రి పేర్ని నాని అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన నిన్న పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో పాటు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు అయితే ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు కూడా 4 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా ఈ రోజు ఉదయం మరోసారి కూడా పేర్ని నాని ఏదైతే తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించి కూడా మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలము ఇక చూసుకున్నట్లయితే రాజకీయ కక్షతోనే ఒక ఇంటిని కూలిస్తున్నారంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత అయితే అధికారుల పైన ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో కేవలం ఏదైతే మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నాడో అతని ఆదేశాలకు అనుగుణంగా అతను రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఉద్దేశపూర్వకంగా వెంకటాచలం ఇంటిని నేలమట్టం చేశారు. బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. 2029లో తప్పనిసరిగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే మున్సిపల్ కమిషనర్ ను తిరిగి మచిలీపట్నానికి ఎయించుకొని మరి అతనికి టార్చర్ చూపిస్తానంటూ కూడా మరోసారి కూడా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ కుమార్. మరి అంత అన్యాయంగా మర్యాద చేస్తా మీకు మర్యాద ఉండదు. మీకు